వినాయక్ గారికి పాటు సెక్రటరీ గారికి నాగేశ్వర గారికి ప్రెసిడెంట్ రాజబాబు గారికి జూమ్ చైర్మన్ నరేంద్ర గారు అండ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ క్లినికల్ మెంబర్స్ అందరికీ, అలాగే అన్వారింగ్ రిలేషన్ మెంబర్స్ అందరికీ, సీనియర్ మోస్ట్ మెంబర్స్ పంతులు సుబ్బాబు గారికి, అలాగే గోపి గారికి అందరికీ కూడా వెరీ వెరీ నీట్గా. ఈరోజు నాకు ఓల్డెన్ డేస్ అంటే నేను ట్రైనింగ్లో నేర్చుకునేవి ఇవన్నీ ఓల్డెన్ డేస్ సరే అంటే మనం ఏదైతే అఫీషియల్ సిస్టమాటిక్గా జరుగుతుందని మనం చూసి నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అది వాళ్ళకి కూడా తెలుస్తుంది అఫీషియల్ విజిట్ ఎలా చేయాలి ఏంటంటే అదొకటి ప్లస్ పాయింట్ బాగా క్లబ్లు అందరూ రావడం. నెక్స్ట్ ఏంటంటే గవర్నర్ గారు వచ్చిన కారణం వస్తారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కారణం తీసుకెళ్తారు. ఆ సిస్టమ్ ఎవరు ఫాలో అవ్వాలి అంటే అది చేయడం లేదు, అదే సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఈ సర్వీస్ ఫ్యాక్టరీ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా సిస్టమాటిక్గా అంటే ఇది అందరూ కూడా మనం చూసి నేర్చుకోవాల్సింది. అదే ఒక చెప్తారు డెఫినెట్గా మనందరూ కూడా సీనియర్ మెంబర్స్ అందరూ వాళ్ళు సీనియర్స్ కాబట్టి నేను తెలుగులో మెంబర్స్ కూడా బాగా చేస్తారు. అలాగే అన్నవరంలో మెంబర్స్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యి ఏఎస్ని కూడా అందరూ బాగా చేస్తారు. కాబట్టి నేను రానున్న రోజుల్లో ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. ఇక మన జిల్లాకు వస్తే మనకి ఇప్పుడు క్లబ్స్ అన్నీ మైనస్ అవ్వగానే 62 క్లబ్స్ ఉన్నాము. 2500 తెలుగు మెంబర్షిప్స్ ఉన్నాము. 225 మెంబర్షిప్స్ ఉన్నాము. అలాగే కొత్త క్లబ్ మన 8 క్లబ్ మన కొత్త క్లబ్ యాక్టివేట్ జరిగింది. నర్సింగ్పేట బీచ్ 8 క్లబ్ ఇదంతా కూడా సాధించాలంటే మీ వాళ్ళే మెయిన్ మనకి ప్లస్ సైడ్ వచ్చిందంటే తొలి క్లబ్ వారు యాక్ట్ చేయడం కూడా ప్లస్ మెంబర్షిప్ రావడం. అలాగే జిల్లా అంతా కూడా చాలా బాగా ఉంటుంది, నడుస్తుంది. కాకపోతే మనం కంట్రిబ్యూషన్స్ ఎల్సీఎఫ్ నుంచి మనం కొంచెం వెనకబడతాం. అది కూడా పర్ఫెక్ట్ చేయాలి. సర్వీస్ అనేది కూడా అప్డేట్ చేస్తారు. కానీ రిపోర్టింగ్ అనేది కొంచెం జరగదు. ఆ రిపోర్టింగ్ మీద కూడా శ్రద్ధ పెట్టి నెక్స్ట్ మీ క్లబ్లో కూడా అవకాశం ఉంటే 2 నెంబర్లు జాయిన్ చేయండి. అంటే మనకి ఒక నెంబర్ కూడా జాయిన్ చేయడం పరిస్థితులు ఉన్నాయి. ఏం లేదు అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇస్ చేంజ్. ప్రతి క్లబ్ కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ కైండ్ ప్రెజెన్స్ నాకు మనకి రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ 4-5 తారీఖుల్లో డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అందరూ కూడా రిజిస్టర్ చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఉంటేనే సక్సెస్ ఎవరెన్స్ వితౌట్ దేర్ ఇస్ నో సక్సెస్ అన్నట్టు అందరూ డెఫినెట్గా సక్సెస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి రమేష్ గారి వివరాలు కాబట్టి దాంట్లో ఒక 5 పాయింట్లు నాకు నచ్చినది మీకు చెప్తాను. డౌట్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దెన్ ఫెయిల్యూర్ నెవర్. అంటే మనకి డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్తోనే మనకి ఆలోచన చంపేస్తుంది. డెఫినెట్గా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. అలాగే కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ ఫార్వర్డ్. ది సన్షైన్ అండ్ షాడోస్ విల్ ఫాల్ బిహైండ్. మన సూర్యుడికి ఎదురుకుంటే మొహం పెట్టుకుంటే ఆ షాడో డెఫినెట్గా వెనకబడుతున్నప్పుడు మనం ఏది చేసినా కూడా షాడో మన మానవ సేవ మానవ సేవ అన్నట్టు ఆ సేవా కార్యక్రమం చేస్తేనే మనకి ఆ పుణ్యం దక్కుతున్నప్పుడు అందరూ కూడా సేవ చేయవలసిందిగా కోరుతున్నాను. వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ థింక్ యూ కాన్, యువర్ రైట్. అంటే మీ ఆలోచన ఎప్పుడూ కూడా నేను చేయగలను, ఇది చేయగలను కాకుండా ఏదైనా చేయగలను అన్న ఉద్దేశం ఉన్నట్టు డెఫినెట్గా మనం వచ్చి లాట్ ఆఫ్ థింగ్స్. యువర్ టాలెంట్ డిటర్మిన్స్ వాట్ యూ కెన్. మీ యొక్క టాలెంటే మీకు డిటర్మిన్ చేస్తుంది. అందరూ కూడా అంటే అందరూ కూడా ఏం క్లాస్ అందరూ కూడా మీ టాలెంట్ గుర్తించి ఇంకా రానున్న రోజుల్లో ఆర్గనైజేషన్ బలపరిచే విధంగా అందులో చేయాలని ఆశిస్తూ ఈరోజు అఫీషియల్ విజిట్కి నన్ను వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. మన లైఫ్ ఆర్గనైజేషన్ మీ సేవ ఆర్గనైజేషన్ ఈ 200 కంట్రీస్లో ఉంది కాబట్టి మనది 108th ఇయర్
ఆర్గనైజేషన్ ఏం జరుగుతుందంటే లేడీస్ పాలిటిక్స్ నేర్పించింది. రమేష్ గారి గారికి లాంటివి ఇప్పుడు మనం చాలా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా రమేష్ గారి గారు ఒక క్లాస్ చెప్పారంటే ఏదో ఒక కొత్త పని ఉంటుంది. మనం రమేష్ గారి గారి క్లాస్ చెప్పడానికి మనం మానేయకూడదు. అది ఏదో కొత్త విషయం కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో డెఫినెట్గా వీళ్ళు అచీవ్ సక్సెస్. ఎప్పుడు కూడా మనం వచ్చింది నాకు తెలుసు అనాలంటే కరెక్ట్గా వాళ్ళు లైఫ్ అవుతుంది. ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ సక్సెస్ నెవర్ ఎండ్స్ అన్న సూచన మనం పెట్టుకొని వివేకానంద ఆర్టీసీలు ఆలోచనలు మన అందరికి తీసుకెళ్ళి అలాగే మదర్ తెరీసా లాగా సేవాభావం అందరికీ కలిగి డెఫినెట్గా మీ అందరికీ చేసి చూపిస్తారని ఆశిస్తూ మన ఆర్గనైజేషన్ కోరుతున్నాను. ఇంటర్నేషనల్ మేము వెళ్ళే ఒక సక్సెస్ చేస్తున్నాం. అది ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి